పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ ప్రజలకు నీటి నిల్వలపైన, సీజనల్ వ్యాధులపైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్, మున్సిపల్ సూపర్వైజర్ బాబు, అంగన్వాడీ టీచర్లు శ్రీమాల, భాగ్యలక్ష్మి, నిర్మల, శ్రీలత, ఆర్పి, సంస్కృత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 33వ డివిజన్ పర్యవేక్షణలో ఆశా వర్కర్లు, మన టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్లు, మున్సిపల్ సూపర్వైజరు, శానిటేటర్ సూపర్వైజరు అనే డివిజన్లకి వచ్చి ఈరోజు దోమల నివారణ కొరకు వచ్చే రోగాలు, డెంగ్యూ, మలేరియా రోగాల కోసం ఉన్న దాంట్లో కూలర్లో ఉన్న వాటర్లో ఉన్న చెత్త పడవసడు, వాటర్ తీసేసి కొబ్బరి నీళ్ళలో వాటర్ను, గోళంలో వాటరు, అనేక సమస్యలతో బాధపడుతున్న జనాల దగ్గర నుండి ప్రతి శుక్రవారం రోజు ఉదయం 8 గంటల నుంచి మేము డివిజన్ మొత్తం తిరగడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతిరోజు ఆదేశానుసారము ప్రతి శుక్రవారం రోజు స్వచ్ఛ శుక్రవారం, ఎందుకంటే వాటర్ కూలర్లలో నిల్వ ఉంచడం వలన దోమలు వచ్చి ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి, సీజనల్ కాబట్టి, వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ కొబ్బరి బొండల్లో కానీ, పూల కుండీలు, కూలర్ల నీళ్లు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని మేము చెప్పడం జరిగింది. 33వ డివిజన్లో మేము కలెక్టర్ ఆదేశాల మేరకు మనము వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రజలకు అవగాహన అనేది కల్పించడం జరిగింది. ఏంటిదంటే గోళాలలో వాటర్ అలానే ఉండడం వల్ల, తర్వాత పూల కుండీలలో వాటరు, కొబ్బరి బొండలలో వాటరు, టైర్లలో అట్లాంటి వాటరు వర్షం పడి నిల్వ ఉండడం ద్వారా వాళ్ళు ఏంటి అంటే జనాలు చూసుకోలేకుండా అలా ఉండడం ద్వారా దానిలో దోమలు గుడ్లు అనేటివి పెట్టడం ద్వారా అవి మళ్ళీ దోమలు తయారయ్యి ఆ జనాలకు కుట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్స్ అనేటివి వస్తాయి. కాబట్టి అట్లా వాటరు ఏ విధంగా ఉంచకూడదు, నిల్వ ఉంచకూడదు అనేది మేము ప్రజలలో అవగాహన అనేది ఈరోజు కల్పించడం జరిగింది. ఇది ప్రతి ఫ్రైడే అనేది ఉంటుంది. ప్రతి ఫ్రైడే రోజు మేము ప్రజలందరికీ అవగాహన కల్పించడము మా అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్, అది మన సూపర్ ఆర్పి వాళ్ళు కల్పించడం జరిగింది. మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో, తర్వాత మున్సిపల్ సార్ ఆధ్వర్యంలో ఇది స్వచ్ఛ సర్వేక్షణ అనేది చెప్పడం జరిగింది.